హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఈ వారంలో వచ్చిన పువ్వులు కొన్ని మీకు వెరైటీస్ చూపిస్తాను. ఇది పింక్ లిల్లీస్ అండి. ఇది కొత్తగానే వచ్చినాయి మన గార్డెన్లోకి. తర్వాత శంఖం పువ్వులు, ఇవైతే చాలానే ఉన్నాయి. కాయలు వస్తూ ఉంటాయి, ఫ్లవర్స్. తర్వాత ఈ కలర్ ఉంది మన దగ్గర, బాగా వస్తుందండి. ఇది సీడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 4-5 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకటి బాగా వచ్చిందో ఒకటి చూసుకుని సీడ్స్ తీసుకుని అవి తీసేసుకోవాలి. మనకి అన్నీ ఇవే ఉన్నా ప్లేస్ సరిపోదు కదా, అందుకని. ఇది బ్లూ శంకు రేఖ. మన దగ్గర ముద్ద కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే పువ్వులు లేవు. ముద్ద పువ్వులు వచ్చినప్పుడు చూపిస్తాను. తర్వాత ఎడీనియము నా దగ్గర అయితే 3 రంగులు ఉన్నాయి. రీసెంట్గా ముద్ద ఎడీనియము బడ్స్ వచ్చినాయి. పువ్వులు వచ్చిన తర్వాత మీకు వీడియో పెడతాను. ఇది గుత్తు గులాబీ, చాలా బాగా వస్తాయి. క్రేపర్ టైప్లో ఇలా హైట్గా పెరుగుతూ ఉంటుంది. మనం సపోర్ట్ ఇవ్వాలి దీనికి. ఇది పింక్ లిల్లీసేనండి. ఇలాగ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కట్ చేసి దాంట్లో పెట్టుకున్నాను. అప్పుడు ఒకటో రెండో దుంపలు పెడితే చూసారా, బాటిల్ నిండా అయిపోయినాయి. ఇది ఒక వెరైటీ. తర్వాత ఇవి కూడా అంతే, గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతాయి. నాకైతే దీని పేరు తెలియదు కానండి, పువ్వులు అయితే అందంగా ఉంటాయి. చాలా అట్లా వచ్చేస్తూ ఉంటాయి. 1-2 మొక్కలు ఉంచుకుని మిగతాయి తీసేయడం జరుగుతుంది. ఇది ఒక వెరైటీ. బ్లూ బెల్స్ అండి ఇవి. బ్లూ బెల్స్ హైబ్రిడ్ కనకాంబరం. తర్వాత వైట్ బెల్స్ అండి, బ్లూ బెల్స్ కాదు, వైట్ బెల్స్ అయ్యి. తర్వాత ఇది అమర్ లిల్లీస్. ఇవి ఇలాగ కంకిలాగా వచ్చి పూస్తూ ఉంటాయి. ఇది ఒక వాటర్ టిన్లో వేసాను, బాగానే వస్తాయి. ఇది బొగడబంతి. ఇది కూడా అంతే, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది గార్డెన్ అంతా. పువ్వులు ఉడతలు కొరికేసి పడేస్తున్నాయండి, లేకపోతే ఇంకా ఎక్కువ పువ్వులు ఉండి ఉడతలు పాడు చేస్తున్నాయి. ఇది మనం ఇందాక చూసాం కదా, అదే ఇంకొక కుండీలోకి వచ్చిందనమాట ఈ మొక్క. ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇది కాశీరత్నం మొక్క అండి, నాచు మొక్కలా ఉంటుంది. అలాగా క్రేపర్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియో కలుసుకుందాం.